నిజానికి ఈ రోజున భారతదేశపు జాతీయ సగటు ప్రకారం చూసుకుంటే ఒక మనిషి బ్రతకాలి అంటే రోజుకు 150 రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు. మరి 1500 రూపాయలు అంటే రోజుకి 50 రూపాయలే. ఆ 50 రూపాయలతో అర్చకుడు కుటుంబం మొత్తం బ్రతకాలి. దాన్ని గౌరవ వేతనం అని పేరు పెట్టారు. ఏ రకమైన గౌరవం సార్ 50 రూపాయలు అనేది? అంటే అర్చకులు అనగానే 10 ఆలయాల్లో కొంతమందిని చూసేసి అర్చకులందరికీ డబ్బులు వస్తున్నాయి అనుకునే వాళ్ళే కానీ అర్చకులు ఎంతమంది ఇలా తిండికి లేక ఇబ్బంది పడుతున్నారు అనేది ఎవరికి తెలియదు. అండ్ మోరోవర్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, దాన్ని ఏమంటారు, టీఆర్పీ తెచ్చే న్యూస్లు కావాలి తప్ప ఇలా సమస్యలను తెలియజేసే న్యూస్ల కోసం ఎవరో ఇచ్చేట్లా. సో ఇప్పుడు మీరు అర్చక సంఘం యొక్క దూపదీప నైవేద్యం స్కీమ్ కింద మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాల నుంచి? అంటే అప్పటి నుంచి అదే 1000 ఆలయాలు లేకపోతే అదే 2500 రూపాయలు కొనసాగుతుందా? ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందంటారా? అలా ఏం లేదండి. ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మా బాధలు, మా కష్టాలు అన్నీ కూడా వారికి కూడా మేము తెలియజేసినాం. తెలియజేయగానే వారు కూడా సహృదయంగా స్పందించి ఈ 2500కి బతికే కాలం లేదు, అర్చకులు ఇబ్బంది పడతారు కాబట్టి మీకు 6000 రూపాయలు మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. అందులో 4000 మీకు వేతనం, 2000 ధూపదీపాలకు వాడుకోమని చెప్పారు. మళ్ళీ ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలిసి పలుమార్లు అది సరిపోవట్లేదు, మీరు ఏదైతే సగటు జీవన పరిస్థితి ప్రమాణం కష్టంగా ఉంది అని అంటే వారు మళ్ళీ ముందుకు వచ్చి మొన్న ఒక 2 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు గౌరవ వేతనం, 4,000 రూపాయలు పడితరం కింద మాకు 10,000 రూపాయలు గౌరవ వేతనం చేసి ఆ ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ 10,000ని ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నది.